నమస్తే మర్హాబా వెల్కమ్ టు సుమన్ టీవీ యూఏ. నేను మీ సంతోషి. ఇప్పుడు మనం నెల జీతం 10,000 దిరమ్స్ తో యూఏలో ఎలా బడ్జెట్ చేయాలో చూసేద్దాం పదండి. సంతోషి, నా నెల జీతం 10,000 దిరమ్స్. దీన్ని ఎట్లా బడ్జెట్ చేస్తావో చెయ్యి. 10,000 దిరమ్స్ దుబాయ్లో నెల జీతం అంటే మంచి జీతమే అని చెప్పొచ్చు. ఇక మనము మొట్టమొదటైతే మనం ఏం చేస్తామంటే ఒక 3,000 ఇంటి కిరాయి కోసం పెట్టుకుందాముల్లా. ఇక 3,000 దిరమ్స్ ఇంటి కిరాయి కోసం పెట్టుకుందాము. దుబాయ్లో 3,000 దిరమ్స్లలో ఏమవుతుందంటే ఒక షేరింగ్ అకామిడేషన్లా సెపరేట్ రూమ్ అయితే ఆరామ్సే దొరుకుతుంది. ఆ తర్వాత ఒక 1,000 రూపాయలు అయితే ట్రాన్స్పోర్టేషన్ కోసం పెట్టుకుందాము. పెట్రోల్కే కానీ సాలిక్కే కానీ లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసమే కానీ ఇక దానికోసం అయితే మంచిగా పెట్టుకోవచ్చు. ఒక 1,000 రూపాయలల్లో మస్తుగా సరిపోతుంది. కాకపోతే అలా కూడా నేను ఒక చిన్న సలహా ఇస్తాను మీకు. ఏంది తెలుసా, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో మీ వర్క్ ప్లేస్ లేదంటే మీ ఎక్కడైతే పని చేస్తున్నారో ఆఫీస్కి దగ్గరలో మీరు దీని అకామిడేషన్ తీసుకుంటే ఇల్లు కూడా మళ్ళీ మంచిగా పైసలు ఇంకా మస్తు దిరమ్స్ మీరు మిగిల్చుకోవచ్చు, మంచిగా మిగులుతాయి. ఆ తర్వాత ఇంకా 2,000 రూపాయలు మనము మన తిండి కోసము, మన యూటిలిటీ బిల్స్ కోసము, మన ఫోన్ బిల్స్ కోసము మంచిగా పెట్టుకోవచ్చు. రుల్లైగా అన్నీ అయిపోతాయి. ఈ 2,000 అన్నీ కవర్ అయిపోతాయి. ఇంకా అట్లయినా చూడండి, మన దగ్గర ఇంకా చూడు 4,000 దిరమ్స్ ఉన్నాయి. ఇలా ఒక 1,000 రూపాయలు అసలు దుబాయ్లా ఎంటర్టైన్మెంట్కి కొద్దివే ఉండదుల్లా. ఇక మంచిగా ఎంటర్టైన్మెంట్ కోసం ఒక 1,000 రూపాయలు మంచిగా పెట్టుకుందాం. సినిమాలే చూడుండ్రి, దోస్తులతోటి మంచిగా హోటళ్ళల్లో పోయి మంచి మంచి తిండి తినుండ్రి, మంచిగా ఎంజాయ్ చేయండ్రి మంచిగా. ఇంత అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా 3,000 మిగిలే మనకి. ఇది మనకు దుబాయ్లో సేవింగ్ అన్నమాట. ఆ సేవింగ్ కూడా ఏం చేస్తారు, మీరు ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎట్లాంటి క్రిప్టో కానీ మ్యూచువల్ ఫండ్సే కానీ బాండ్సే కానీ స్టాక్సే కానీ షేర్ మార్కెట్స్ ఎల్లానే పెట్టుకోవచ్చు. కానీ ఆఖరిగా మాత్రం నేను ఒకటి చెప్తానులా, ఏంటంటే ఇవన్నిట్లలో పెట్టుకునే ముందు ఒక్కసారి బాగా రీసెర్చ్ చేయండి, ఆ తర్వాత పెట్టుకోండి కదా. ఎంత మంచి లైఫ్ ఉంది మనకు 10,000 దిరమ్స్లలో దుబాయ్లో.